హాయ్ స్టూడెంట్స్, టుడే కరెంట్ అఫైర్. ఇటీవల 8 మంది భారతీయ బ్యాంకర్లు లండన్లో ఏ అవార్డుతో సత్కరించబడ్డారు? ఆప్షన్ ఏ స్పిరిట్ ఆఫ్ లండన్ అవార్డ్, ఆప్షన్ బి ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ అవార్డ్, ఆప్షన్ సి మోబో అవార్డ్, ఆప్షన్ డి ఆలివర్ అవార్డ్. ఆన్సర్ ఈస్ బి ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ అవార్డ్. ఈ గౌరవం ముఖ్యంగా లండన్ నగరంలో ఆర్థిక రంగానికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇవ్వబడుతుంది. ఈ 8 మంది భారతీయ బ్యాంకర్ల పేరు వరుసగా మధుర్ కుమార్, మనీష్ గుప్తా, అశోక్ కుమార్, షారూక్ టీవాడియా, రాకేష్ కుమార్, లోక్నాథ్ మిశ్రా, సుధీర్ కుమార్ శర్మ మరియు అరవింద్ కుమార్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవలే డానియల్ బారిన్బోయిమ్ మరియు అలీ అబు అవాదులకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించింది. ఈ అవార్డు ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1986, ఆప్షన్ బి 1987, ఆప్షన్ సి 1988, ఆప్షన్ డి 1985. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1986. డానియల్ అర్జెంటీనాలో జన్మించిన క్లాసికల్ పియానిస్ట్. పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ ప్రజలతో అవిశ్రాంతంగా పనిచేస్తున్న పాలస్తీనా శాంతి కార్యకర్త అలీ అవాద్ ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ అందజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఫెటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023గా ప్రకటించబడింది. ఆప్షన్ ఏ అలియా భట్, ఆప్షన్ బి కంగనా రనౌత్, ఆప్షన్ సి సోనాక్షి సిన్హా, ఆప్షన్ డి దియా మీర్జా. ఆప్షన్ డి దియా మీర్జా ఫెటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023గా ప్రకటించబడింది. దియా మీర్జా ఒక భారతీయ నటి. దియా మీర్జా సరీసృపాలు మరియు ఇతర అడవి జంతువులను వాటి చర్మాల కోసం చంపడాన్ని ఆపడానికి ఫెటా ఇండియా యొక్క ప్రచారంలో చేరారు. ఫెటా పూర్తి పేరు పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. ఇది జంతు హక్కుల సంస్థ. దీని ప్రధాన కార్యాలయం యుఎస్ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందిన ఎంతమందికి డిసెంబర్ 2023లో దీపావళి పవర్ ఆఫ్ 1 అవార్డు లభించింది? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8 మంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 4. దీపావళి పవర్ ఆఫ్ 1 అవార్డును ఆస్కర్ ఆఫ్ డిప్లొమసీ అని కూడా అంటారు. యుఎస్ఏ నిర్వహించిన 2023 దీపావళి స్టాంప్ ద పవర్ ఆఫ్ 1 అవార్డు వేడుకలో ఈ అవార్డును అందించారు. ఈ 4 వ్యక్తులు గతంలో ఐక్యరాజ్య సమితితో అనుబంధం కలిగి ఉన్నారు. వీరిలో ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ కూడా ఉన్నారు. బాన్ ఐక్యరాజ్య సమితి యొక్క 8వ సెక్రటరీ జనరల్. ఆయనతో పాటు మరో 3 దౌత్యవేత్తలు కూడా ఉన్నారు. వారి పేర్లు వరుసగా మిర్చాడా కోల్కోవిచ్, కిమ్ సూక్, మిరోస్లావ్ లజాక్. నెక్స్ట్ క్వశ్చన్. డిసెంబర్ 2023లో ప్రారంభించబడిన భారతదేశపు అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సన్ క్రూయిజర్, ఆప్షన్ బి సోలార్ వయోజర్, ఆప్షన్ సి బర్రాకుడా, ఆప్షన్ డి ఎలక్ట్రిక్ వేవ్. ఆన్సర్ ఈస్ సి బర్రాకుడా. బర్రాకుడా దేశంలోని అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్. ఈ బోటును ఇటీవల ప్రారంభించారు. ఈ అత్యాధునిక బోటును మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ మరియు సెవెల్ట్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఈ బర్రాకుడా బోటును కేరళలోని అలప్పుజాలోని నవగతి పన్నావలి యార్డ్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల విడుదలైన రోడ్డు భద్రతా నివేదిక ప్రకారం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల మరణాలు ఎంత శాతం తగ్గాయి? ఆప్షన్ ఏ 11%, ఆప్షన్ బి 8%, ఆప్షన్ సి 5%, ఆప్షన్ డి 7%. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 5%. ఇటీవల విడుదలైన గ్లోబల్ రోడ్ సేఫ్టీ ప్రకారం మరణాల శాతం 5% తగ్గగా మరణాల సంఖ్య 1.19 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టగా భారత్లో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని ఈ నివేదిక పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవలే ఏ దేశంలో యుఎన్ శాంతి పరిరక్షక మిషన్ 10 సంవత్సరాల తర్వాత ముగిసింది? ఆప్షన్ ఏ మాలి, ఆప్షన్ బి అల్జీరియా, ఆప్షన్ సి నైజర్, ఆప్షన్ డి గినియా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మాలి. ఈ మలి అనేది పశ్చిమ ఆఫ్రికా ఖండంలో భూ పరివేష్టిత దేశం. ఈ దేశంలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్ 5 ఏళ్ల తర్వాత ముగిసింది. 2013లో ప్రారంభమైన యుఎన్ మిషన్ సంఘర్షణతో దెబ్బతిన్న దేశానికి శాంతి మరియు స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2012లో టౌరెగ్ తిరుగుబాటుతో మలీలో అస్థిరత మొదలైంది. మే 2021 తిరుగుబాటు తర్వాత స్థాపించబడిన మలీలోని సైనిక ప్రభుత్వం యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ ను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించింది. యుఎన్ భద్రతా మండలి జూన్లో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. డిసెంబర్ 31, 2023 నాటికి ఉపసంహరణకు అధికారం ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. 2023 సంవత్సరానికి గాను వరల్డ్ అథ్లెటిక్స్
అవార్డుకి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిగణించండి. ఆప్షన్ ఏ 2023 సంవత్సరానికి గాను వరల్డ్ అథ్లెటిక్స్ అవార్డు ఫెయిత్ కిప్యెగాన్ మరియు నోహ్ లైల్స్ కు లభించింది. ఆప్షన్ బి 2023లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో నోహ్ లైల్స్ 3 బంగారు పతకాలను గెలుచుకుంది. ఆప్షన్ సి కిప్యెగాన్ 2023లో ప్రపంచ రికార్డులతో 2 బంగారు పతకాలను గెలుచుకుంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ.